గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ వ్యాపారం రైమంటూ పరుగులు పెడుతోంది. గత 2 ఏళ్లలో కొత్తగా ఇళ్ల నిర్మాణానికి వేల సంఖ్యలో దరఖాస్తులు రావడమే దీనికి తిరుగులేని నిదర్శనం. నగరాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ అమలు చేస్తోన్న విధానాలు రియల్ బూమ్ను మరింతగా ప్రోత్సహిస్తున్నాయంటున్నారు నిపుణులు. మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో పాటు వివిధ కూడళ్ల సుందరీకరణ పనులు వేగంగా జరుగుతుండటంతో రియల్ పెట్టుబడుల వరద పారుతోంది రాజధాని నగరంలో. గ్రేటర్ పరిధిలో గత 6 నెలల కాలంలోనే ఏకంగా 4389 ఇళ్ల నిర్మాణాల కోసం భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు అధికారులు. ఇదే సమయంలో 1000కి పైగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు కూడా జారీ చేశారు. ఈ లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది రియల్ ఎస్టేట్ ఎంత వేగంగా దూసుకుపోతుందో. అటు భవన నిర్మాణాలకు అనుమతులు, ఇటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు 760 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఆగస్టు వరకు జీహెచ్ఎంసీకి ఈ రెండింటి ద్వారా 400 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఈ ఏడాది అది ఇంచుమించు రెట్టింపైంది. షేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీ నగర్ జోన్లలో బిల్డింగ్ పర్మిషన్లు ఎక్కువగా జారీ అయ్యాయి. అనుమతుల జారీ ప్రక్రియ కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు వేగవంతమైంది. గతంలో ఉన్న టీజీబీ పాస్ స్థానంలో బిల్డ్ నౌ పేరుతో కొత్త సాఫ్ట్వేర్ ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో హైరైజ్ బిల్డింగ్స్ కు కేవలం 5 నిమిషాల్లోనే ప్రాసెస్ చేయగలిగేలా శరవేగంగా స్క్రూటినీ చేస్తున్నారు. దరఖాస్తు అప్లోడ్ చేయడానికి గతంలో వారాల సమయం పడితే ఇప్పుడు అది గంటలకు తగ్గిపోయింది. నాన్ హైరైజ్ బిల్డింగ్స్ పర్మిషన్స్ కు గతంలో 21 రోజుల సమయం పడితే ఇప్పుడు 15 రోజులకే ఇచ్చేస్తున్నారు. అన్ని అనుమతులతో నిర్మించిన భవనాలకు 10 రోజుల్లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ప్రక్రియ అంతా విప్లవాత్మక మార్పులతో పరుగులు పెడుతోంది. గ్రేటర్లో రియల్ వైభవం మసకబారిందంటూ కొంతకాలంగా జరుగుతోన్న ప్రచారం అంతా ట్రాషియరని ఈ లెక్కలు తేల్చేస్తున్నాయి. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ తో పాటు కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణాలకు దరఖాస్తులు పెరిగాయి. రాయదుర్గంలో కొద్ది రోజుల క్రితం టీజీఐఐసి భూములు వేలం వేస్తే గరిష్టంగా 1 ఎకరం 177 కోట్లకు అమ్ముడుపోయింది. అంటే రియల్ ఎస్టేట్ భూమ్ ఎంతగా కలకలలాడుతుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రికార్డ్ స్థాయిలో ఆదాయం గడించిన జీహెచ్ఎంసీ రెండో అర్ధభాగంలో మరింత ప్రగతిని కనబరిచే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.